అచ్చంగా ఆకుకూర పప్పు లాగానే మునగాకుతో అయితే పప్పు చేశాను. నేను చేయటమే ఫస్ట్ టైం. ఎలా వస్తుందో అనుకున్నాను గానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా చిన్నప్పుడు మా పెరట్లో అయితే పెద్ద మునగాకు చెట్టు ఉండేదన్నమాట. సో చాలా మునక్కాయలు అయితే కాస్తూ ఉండేవి. మా అమ్మ ప్రతిసారి కూడా మునక్కాయ పచ్చడో లేకపోతే మునక్కాయతో ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూనే ఉండేది. ఒకసారి మా అమ్మకైతే సడన్ గా హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. అలా ఒక 1 ఇయర్ పాటు అయితే చాలా బాధపడింది అనమాట. తన కాలు అయితే రోజు రోజుకి వాచిపోతూనే ఉండేది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా హోమియోపతి వాడినా తనలో అయితే ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు. సో అలాంటప్పుడు మా నాన్న అయితే ఇలా మునగాకుని కొంచెం కల్లుపు వేసి బాగా లో ఫ్లేమ్ లో అయితే బాగా వేయించే వాళ్ళు. ఆ వేయించిన దాన్ని కొంచెం గోరువెచ్చగా అయినాక ఒక కాటన్ బట్టలో తీసి కట్టేవాళ్ళు అనమాట తన కాలు. నిజానికి తన కాలు ఎలా ఉండేదంటే బోతకాలు అంటూ ఉంటారు కదా, సో అలా బ్లాకిష్ గా అయితే అయిపోయి వాపులాగా వచ్చేసింది అనమాట. నీరు పాటు యూజ్ చేసిన మెడిసిన్ కి ఏ యూజ్ లేకుండా పోయింది. అలాంటిది ఒక్క మునగాకి వారం రోజులు కట్టిన కట్టుకి నిజానికి తన కాలు మామూలు స్థితికి అయితే వచ్చి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటూ ఉంటారు కదా, కానీ ఈ మునగాకు చేసిన మేలు అంతా ఇంత కాదు. మా అమ్మకి మాత్రం ఈ మునగాకు శరీరం పైన పూతకే కాదు మనం రోజు తినే ఆహారంలో చేర్చుకుంటే ఇంకా మంచిది.